కిషన్ రెడ్డి గారికి మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ ను అరెస్ట్ చెయ్యాలి. ఏంటండి మీ ఫెవికాల్ బంధం ఏంటి, ఏమంటారు మీరు? రేవంత్ రెడ్డి మతిశుద్ధి తప్పి మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని శల్యసారథ్యం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పినాం మనం. ఆయనకు పరిపాలన చేతగాక అవాకులు చెవాకులు పేరు, రాజకీయ కక్షపూరిత ఆరోపణలు, ఇంకోటి కుట్రపూరిత ఆరోపణలు. ఇందులో ఒకటి మనం ఈ జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్లస్ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక కుట్రకు తెరలేపారు. ఎంఐఎం అభ్యర్థిని పెట్టకుండా అసదుద్దీన్ ఓవైసీ గారి కాంగ్రెస్ వైపు తీసుకొని ఆ యొక్క హిందూ ఓట్లను రెచ్చగొట్టి ఈ హిందూ ఓట్ పోలరైజేషన్ జరగాలి, భారతీయ జనతా పార్టీ ఓట్లు అభ్యర్థి ఎక్కువ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని 10 సంవత్సరాల పాటు మీతో అంటగాగి దోస్తు మేరా దోస్త్ అని పాట పాడిన అక్బరుద్దీన్ అజరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ని ఎందుకు మీరు వదిలేశారు? మీరు వాళ్ళని వదిలేశారా, వాళ్ళు మిమ్మల్ని వదిలేశారా? ఎక్కడ చెడింది మీకు? ఓవైసీ గారిని ఎవరెక్కడ వదిలేయలేదు. ఆయన ఎక్కడ లబ్ధి చేయకూడదు అక్కడ వెళ్తాడు. దాంట్లో పెద్ద విషయం ఏం లేదు, అందరికి తెలిసిన విషయమే. హైడ్రా విషయంలో వాళ్ళ కళాశాలలో అన్ని కూలగొట్ట కూడా పెట్టుకున్నాడు కాబట్టి అటువైపు పోయి ఉండవచ్చు. ఇంకోటి ఇందుట్లో మళ్ళీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నాయకత్వాన్ని ధ్వంసం చేయాలంటే ఈ ఓవైసీ అటువంటి ట్రంప్ కార్డు వాడుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఓవైసీని వైపు తిప్పుకొని కాంగ్రెస్ ను మజ్లిస్ మా వైపు ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ ఈ మజ్లిస్ అనే బూచిని చూపించి భారతీయ జనతా పార్టీ హిందూ ఓట్లను రెచ్చగొట్టి ఆ ఓట్లను బీజేపీకి మళ్ళేటట్టు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఇప్పుడు లంగాల దీపక్ రెడ్డి పెద్ద అభ్యర్థి ఏం కాదు, భారతీయ జనతా పార్టీ అక్కడ అంత సినిమా లేదు, అనుకున్నంత పరిస్థితి లేదు. అక్కడ కేవలం ఈ ఓవైసీ అనే బూచిని ఇక్కడ పెట్టుకొని ఆ బూచిని చూపించి హిందూ ఓట్లను పోలరైజ్ చేసుకొని అక్కడ వాళ్ళు హిందూ ఓట్లు అక్కడ వేసుకుంటే అది బీఆర్ఎస్ పార్టీ నష్టం జరుగుతుంది అని మీరు భావిస్తారు. కాకపోతే ఇవన్నీ కళలు కూడా నెరవేరే పరిస్థితి లేదు. అక్కడ పూర్తి స్థాయి మైనార్టీ ఓట్లు కూడా ఈరోజు అందరూ చాలా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. మీరు అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిన మాత్రాన మైనార్టీ ఓట్లు అక్కడ పోతాయని, ఓవైసీ గారు చెప్పినంత మాత్రాన మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ గుత్తగా ఓట్లు వేస్తానేది భ్రమ మాత్రమే. ఎందుకంటే హైదరాబాద్ ఓటర్లు చాలా కీలకంగా చాలా తెలివితోటి ఉన్నారు. వాళ్ళు అన్ని ఓపెన్ గా మాట్లాడుకుందాం. మైనార్టీలు ఆ బ్రదర్స్ ఇద్దరిని కాదని, ఓవైసీ బ్రదర్స్ ఇద్దరిని కాదని మీరు చెప్పిన వాళ్ళు కోటేసే అవకాశం ఉందంటారా? నిజంగా వాస్తవంగా జరిగే పని? తప్పకుండా 100% ఉంది. నేను మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. జూబ్లీస్ మైనార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక మీడియా ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు వినండి, ఒక్కసారి వినండి. మీరు మీకు అర్థమైతే పొజిషన్ ఏంది అర్థమవుతుంది. విజిబుల్ గా హైదరాబాద్ కనిపిస్తుంది కాబట్టి ఒక రాజాసింగ్ తప్ప అక్కడ ఏం చెప్తా ఉన్నాడు ఎంతవరకు ఇది ఒక్క సెకండ్ వినండి ఇది. సో ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గం కిందకే వస్తుంది అంతా కూడా. ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి. సో ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా బరిలో ఉన్నాయి, పోటీ చేస్తున్నాయి. అంటే చాలా మంది పోటీ చేస్తున్నారు, 3 మధ్య పోటీ ఉంది. ఈ ముగ్గురిట్లల్లా ఎవరి వైపు ఎక్కువ కోపకూడదు? టిఆర్ఎస్ చూడండి. ఎందుకు టిఆర్ఎస్? ఇప్పుడు సీఎం ఉన్నాడు, వాగ్దానం ఏం చేసిండు? ఏం వాగ్దానం చేసిండు? రామ్మోహన్ గారు గల్లీకి ఒక్కొక్క మైక్ పెడితే ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు చెప్తారు. ఆయన ఏం చెప్తున్నాడు, మైనార్టీ మొత్తం ఇంటర్వ్యూ చెప్తే ఆయన ఏమంటున్నాడు, ఏం వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు, వాగ్దానం చేసినవి నెరవేరిస్తేనే కదా ఇక్కడ రావాల్సింది, మళ్ళా ఓటు ఎందుకు అడుగుతున్నాడు అంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధమా నిజమా దీనికి సమాధానం చెప్పి అంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమైతే అన్ని అమలు కావాలి, అబద్ధమైంది కాబట్టి ఇక్కడ అమలైతే లేవు కాబట్టి వారు ఓటు అడగడానికి వాళ్ళకి నైతికంగా హక్కు లేదు. అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రం మైనార్టీలు గంపగుతుగా ఓటాలేం లేదు. మైనార్టీకి లబ్ధి చేకూరిస్తే తప్పితే ప్రజలందరికీ విషయాలు అన్ని లబ్ధి కూరితే మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని క్లియర్ కట్ గా చెప్తున్నాడు ఆయన. అభ్యర్థి ఎవరైతే ఓవైసీ గారు చెప్పినంత మాత్రం మేము ఓటేసే పరిస్థితి లేదంటున్నాడు ఆయన. కాదండి, ఇవన్నీ రేవంత్ రెడ్డి ఈ కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుడు బంద్ చేసి ఆయన చెప్పింది ఏంది, ఏం చేసిండు, ఏం ముఖం పెట్టుకో అడుగుతారు మహిళలు అడుగుతారు, అయ్యా తులం బంగారం ఎక్కడుంది? బయట టాక్ అయితే బాగా నడుస్తుంది రామ్మోహన్ గారు. బయట ఎక్కడైతే కేసీఆర్ గారు ఉన్నారో
జూబ్లీ హిల్స్ సంబంధించి మీ గత మంత్రివర్గం కానీ గత ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా వెళ్ళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదో అది చెప్పకుండా దోశలు వేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఏదో చేయడం అనేది అసలు దిక్కుమాలిన చర్యగా కేసీఆర్ ఫైర్ అయ్యారని కేటీఆర్ మీద ఫైర్ అయ్యారని బయట ఒక టాక్ అయితే నడుస్తుంది. వాస్తవం ఉందా? జూబ్లీ హిల్స్లో పోటీలో టీఆర్ఎస్ చేతులు ఎత్తేస్తుందని ఆరోపణలు. క్షేత్రస్థాయిలో అందరికంటే ముందు వినండి లక్ష్మణరావు గారు, క్షేత్రస్థాయిలో అందరికంటే ముందు ప్రచారం స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోయింది. గల్లీ వాడ బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి అందరిని కలవడం జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ గారు అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చినారు. అద్భుతమైన ప్రగతి సాధించి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జూబ్లీహిల్స్ మంచి అభివృద్ధి చెందింది. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం చేయదలుచుకుంటే ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి ఓటు అడగడానికి హక్కు లేదు, నైతిక హక్కు లేదు. చేసిందంతా కేసీఆర్ గారే. పెన్షన్ 4000 ఇస్తాను కదా, ఎక్కడ పోయింది? 2 ఎక్కడ పోయింది? మా స్కూటీ ఎక్కడ పోయింది అడుగుతున్నాడు. నవీన్ యాదవ్ రౌడీనా, డ్రగ్స్ గంజాయితో దొరికిన వాళ్ళు రౌడీనా అని అడిగారు రేవంత్ గారు. రేవంత్